Why do many startups fail or many organizations fail అంటే దీని గురించి they are not educated enough. సీఏ డబ్బులు సంపాదిస్తాడు ఒక సంతకంతో. Money is the only thing which will work for you 24/7, Yeah. 365 days. 100 పీపుల్లో ఓన్లీ 3%, 4% మాత్రమే ఫైనలిస్ట్లు అవుతారు. అసలు ఎందుకు సార్ సీఏ అనేది అంత డిఫికల్ట్? ఇప్పుడు మీకు సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు, నచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే అవ్వదు మీకు. ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అసలు ఎందుకు సార్ ఫైల్ చేయాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇలాంటి టర్మ్స్ అందరూ వినే ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా ఎవరు డీల్ చేస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో అంతెందుకు ఈ పాడ్కాస్ట్ జరిగినంత వరకు నాకు కూడా ఐడియా లేదు. సో ఇవన్నీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ డీల్ చేస్తారు. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి ఒక చార్టెడ్ అకౌంటెంట్, వైజాగ్లో వన్ ఆఫ్ ద టాప్ ఫార్మ్ అయిన నిరంజన్ అండ్ కో కంటిన్యూయింగ్ ద లెగసీ హిస్ సన్ రవితేజ మునుకుట్టి గారు మన స్పెషల్ గెస్ట్ అండి. ఈజ్ అన్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ హిస్ ఇమెన్స్ నాలెడ్జ్ అండ్ ఈ సబ్జెక్ట్. సో వీ డిస్కస్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అండ్ ఒక స్టార్టప్కి చార్టెడ్ అకౌంటెంట్ ఎంత యూస్ఫుల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏ విధంగా దొరుకుతుంది, ఇట్లా చాలా ఇమెన్స్ టాపిక్స్ అనేవి మాట్లాడాం. సో వ్యాలిడ్ టాపిక్స్ అండి. ఇది కంప్లీట్గా యూత్కి అయితే మాత్రం హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ పాడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా అలా ఒక కాఫీ తీసుకొని కంప్లీట్గా చూసేస్తారని నేను అనుకుంటున్నా. హాయ్ సార్, హాయ్ రవి సార్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏటీసీ సార్. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ మీరైతే రావడం జరిగింది ఇక్కడికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ మీ గురించి కంప్లీట్ ఇంట్రడక్షన్ అయితే మా యొక్క ఆడియన్స్కి అయితే ఇచ్చేసాను నేను పూర్తిగా. హాయ్ అండి అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్వైట్. అసలు చార్టెడ్ అకౌంటెంట్ గురించి తెలుసుకుందని చెప్పేసి ఒక పాడ్కాస్ట్కి పిలుస్తున్నప్పుడు యాక్చువల్లీ లిటరలీ ఐఎమ్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఫర్ దట్ థింగ్. అయితే నేను చాలామంది మా ఫ్రెండ్స్ని, మా కొలీగ్స్ని చాలామంది ఫోన్ చేసి అసలు చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అనేది చాలామందికి అడిగాను అనమాట. అది సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ ఎట్లా అంటే స్టీరియోటైప్ ఆన్సర్స్. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఎంటర్ అయిపోయిన తర్వాత చేస్తారు, అందరూ ఆడిటింగ్ చేస్తారు, లైక్ ఫైనాన్స్ మ్యాటర్స్ ఇట్లా మాట్లాడుతుంటారు. ఇదేరా చార్టెడ్ అకౌంటెంట్ అన్నమాట. నాకు అక్యురేట్ ఆన్సర్ అయితే రాలేదన్నమాట. సో వెల్, మీరు చార్టెడ్ అకౌంటెంట్కి ఎలా డిఫైన్ చేస్తారు? లైక్ యువర్ ఫ్రెండ్ సెడ్, ఫ్రెండ్స్ చెప్పినట్టు వాటితో పాటు దేర్ ఇస్ మచ్ మోర్ గ్రేటర్ థింగ్స్ వాట్ చార్టెడ్ అకౌంటెంట్ డస్ అండి. సో బయట తెలిసిన వాళ్ళు ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తారు అంటే రిటర్న్స్ ఫైల్ చేయడం, ఆడిటింగ్ చేయడం, మహా అయితే ట్యాక్స్ కట్టించడం, అంతవరకే. బట్ దెర్ ఇస్ మోర్ టు అ చార్టెడ్ అకౌంటెంట్ దాన్ దీస్ 3 stereotypic things. Yes. So I would say a chartered accountant is more into financial planning, wealth management, and various other things. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ మేనేజ్మెంట్ మైట్ సౌండ్ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనిపిస్తాయి కానీ వెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అండి. యూఆర్ ప్లానింగ్ యువర్ లైఫ్ అండ్ అలైనింగ్ యువర్ లైఫ్ విత్ యువర్ ఫైనాన్సెస్. అయినా మీన్ బ్రీఫ్ కొంచెం అలబరేటెడ్గా ఉందా సరేనా, బట్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్ది, ఫార్వర్డ్ అయ్యే కొద్ది నాకు కొంచెం అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మిగతా వాటితో పోల్చుకుంటే సీఏ లైఫ్ అనేది చాలా డిఫికల్ట్గా ఫేస్ చేస్తారని చెప్పేసి చాలా దగ్గర విన్నాను నేను. అది అంతా మా ఫ్రెండ్స్ దగ్గర చాలాసార్లు చూసాను నేను. అది ఆల్మోస్ట్ సీఏ పాస్ పర్సంటేజ్ రేట్ వచ్చేసి 100 పీపుల్లో ఓన్లీ 3%, 4% మాత్రమే ఫైనలిస్ట్లు అవుతారు. అసలు ఎందుకు సార్ సీఏ అనేది అంత డిఫికల్ట్? సీఏ ఒకటే కాదండి, అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ డిఫికల్ట్ గానే ఉంటాయి. బట్ సీఏ అనేది ఒక బేసికల్గా ఒక టఫ్ కోర్సే అది. పాసింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. సో టు డైవ్ డౌన్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, లాట్ ఆఫ్ లాస్ ఇవన్నీ. సో వీ స్టడీ ట్యాక్స్ లాస్, వీ స్టడీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, వీ స్టడీ వేరియస్ అదర్ లాస్. ఆడిటింగ్ చదువుతాం, అకౌంటింగ్ చదువుతాం, ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ మేము వీ హ్యావ్ టు గివ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ టు క్లియర్. ఐ యాక్సెప్ట్, వెరీ టఫ్ థింగ్ టు క్లియర్. సో ఐ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ జర్నీ యాజ్ అ సీఏ. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఈ పొజిషన్ రావడానికి ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఐ వాంటెడ్ టు నో యాక్చువల్లీ. మాకే కాదు, ఇప్పుడు కమింగ్ ఆస్పైరింగ్ సీఏ పీపుల్ కూడా హెల్ప్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. నా సీఏ జర్నీ స్టార్ట్ అయింది, ఈ మన లైఫ్లో ఏ జర్నీ అన్నా స్టార్ట్ అవ్వాల్సింది ఒక ఇన్స్పిరేషన్తో అండి. సో ఎవరో ఒకరు మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటే వాళ్ళని మనం ఫాలో అవుతుంటాం. సో నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా ఫాదర్ అండి. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయన్ని చూస్తూ పెరిగి ఐ హావ్ బీన్ ఇన్స్పైర్డ్ టు బికమ్ ఎ సీఏ. ఐఎమ్ నాట్ అ వెరీ స్టూడియస్ కైండ్ ఆఫ్ అ పర్సన్.
పీపుల్ హ్యాడ్ దర్ డౌట్స్, చేయగలదా లేదా ఇదా అదా అని. బట్ మనం మొండిపట్టు పట్టి ఇదే నాకు కావాలి లైఫ్లో, వన్ థింగ్ వాట్ యు నీడ్ Yeah. అనేది సిఏ అనుకొని నేను స్టార్ట్ చేశానండి. ఓకే. సో ఫర్ దాట్ టు స్టార్ట్ మై జర్నీ, మై ఇన్స్పిరేషన్ వాజ్ మై ఫాదర్. నా కళ్ళ ముందు కనిపించింది మా ఫాదర్, అండ్ I've seen his journey, how he has turned his life after becoming a CA. ఓకే. That inspired me very much, and I wanted to become a CA. సో CA అనేది ఏంటంటే ఇది, సో అనుకోవచ్చు మీ ఫాదర్ CA కాబట్టి నీకు లైఫ్ ఈజీగా ఉంటుందా అనుకొని. బట్ CA is one thing which cannot be passed through generations unless and until you become a CA. మేము మనీ పే చేసి ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది కాన్సెప్ట్ లేదండి. ఓకే. ఏదంతా నేను మా డాడీ ప్రొఫెషన్ని, మా ఫాదర్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలి అంటే నేను కష్టపడి, నేను చదివి, నేను CA ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే చేయగలను, కానీ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అ వాల్యూ. ఇంకా టఫ్ యాక్చువల్ మీ ఫాదర్ CA అయినప్పటికీ మీరు చేస్తున్నప్పటికీ ఇంకా difficult. ఎక్స్పెక్టేషన్స్, పియర్ ప్రెషర్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. Yeah. బట్ స్టిల్ దట్స్ ఆల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎస్ సార్. సో ఈ డిప్రెషన్ ఇట్లాంటివి మీరు ఎప్పుడైనా ఫీల్ అయినారా ఈ ఎగ్జామ్స్ చేస్తున్నప్పుడు? ఇట్స్ వెరీ టఫ్ ఫేజ్ అండి. టఫ్ ఫేజ్ అంటే యూ హ్యావ్ టు బి, లైక్ ఐ సెడ్, ఇందాక జర్నీ గురించి అడిగారు కదా. సో ఐ స్టార్టెడ్ మై CA జర్నీ, మై CA when I was 18 years old. సో వేర్ నా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు అప్పుడంతా మనం ఏంటి అంత ఫేస్బుక్లు ఇవన్నీ వాడేవాళ్ళు. అందరూ ఇంజనీరింగ్ ఫెస్టివల్స్ అని, అవుటింగ్స్ అని, తర్వాత కాలేజ్ అవుటింగ్స్ అని, టూర్స్ అని ఫొటోస్ పెట్టేవారు. ఆ టైంలో ఐ వాజ్ వర్కింగ్, మాకు ఆర్టికల్షిప్ అని ఉంటుందండి. ఓకే. సో వేర్ వీ నీడ్ టు వర్క్ అండర్ ఎ CA ఫర్ 3 years ఓకే. అండ్ ట్రైన్ అండర్ దెమ్. సో నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై, ఓకే. ఒక బిగ్ ఫర్మ్, ఒక 60-year-old ఫర్మ్ లో పనిచేశాను అనమాట. Okay. ఇన్ఫాక్ట్ దట్ ఫర్మ్ మై ఫాదర్ డిడ్ హిస్ ఆర్టికల్షిప్ దేర్. Oh. So it's an old firm, very old firm. Okay. So I went there. I had the privilege to do my articleship over there. ఓకే. అక్కడ ఆర్టికల్షిప్ లో కూడా లైక్ మీ పేమెంట్స్ కానీ అంటే పేమెంట్ ఉండదు కదా మీకు యాక్చువల్గా ఏంటంటే? ఇస్తారండి, స్టైఫండ్ ఇస్తారండి. దే ఆర్ వెరీ జనరస్. అంటే సో మేము వెళ్ళేది డబ్బుల కోసం కాదండి, అక్కడ నేర్చుకోవడానికి వెళ్తాం. వీ ఫైండ్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ అండ్ అన్ ఆపర్చునిటీ వాట్ ఈస్ గివెన్ టు అస్. ఓకే. నేర్చుకోవడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అసెట్ వాట్ యూ కెన్ హ్యావ్. అందరూ ఎవరికి నేర్పించారో ఆపర్చునిటీ ఇవ్వరండి. ఓకే. సో మా స్కెడ్యూల్ ఎలా ఉండేదంటే, రోజు మార్నింగ్ మాకు 6:15కి క్లాస్ ఉండేదండి. 6:15 to 8:45 క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. అగైన్ 9:30కి ఆఫీస్కి వెళ్ళడం, 9:30 to 5:30 ఆఫీస్ కంప్లీట్ చేసుకొని అగైన్ 6:15 to 6:30 క్లాస్ ఉంటే మళ్ళీ అది నైట్ 8:45కి ఎండ్ అయ్యేది. దిస్ వాజ్ మై రొటీన్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సాటర్డే కొంచెం బ్రేక్ ఉండేది, సండే ఓకే. సో ఆ టైంలో ఎలా ఉంటుంది, యు ఆర్ జస్ట్ 18-19 years old. సో నీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కాలేజ్లో, ఫ్రెషర్స్ అని, ఫేర్వెల్స్ అని, ఇవి అవి అనుకొని. అవేం ఉండవు మాకు. సో దట్ ఫేజ్ ఇట్స్ అ డిప్రెసింగ్ ఫేజ్. అంటే అయ్యో నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఇదా అదా అని. బట్ ఓవర్ ఎ టైమ్ యుల్ గెట్ ఓవర్ ఇట్ బికాస్ యూ నో ద వన్ థింగ్ వాట్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్. మనం వీఆర్ డిటర్మైన్డ్ టు డూ CA. So that pushed me and it made me a CA. ఓకే. డిఫికల్ట్ ఎగ్జామ్స్ లో ఐ మీన్ CPT అంటారు కదా, CPT లైక్ CPT తర్వాత ఫైనల్స్ అని అంటారు కదా, 3 stages అండి. 3 stages అంటారు. 3 సో stages. మీరు ఫేస్ చేసిన డిఫికల్టీ ఇవన్నిటిలో? Every stage is difficult అండి. Every stage is difficult. Not CPT అనేది ఏంటంటే ఒక ఎంట్రీ టు CA అండి. ఓకే. జస్ట్ ఫస్ట్ స్టేజ్. ఎంట్రీ టు CA అను, వన్స్ యూ రిజిస్టర్డ్ టు బికమ్ అ CA యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఆ CA సైకిల్లోకి వచ్చేసారు. బట్ ఇట్స్ అ ఫస్ట్ లెవెల్ మాకు. ఆ ఫస్ట్ లెవెల్ అయిన తర్వాత దెన్ అనదర్ లెవెల్, దెన్ ద ఫైనల్ లెవెల్. ఎవ్రీ లెవెల్ ఇస్ టఫ్ అట్ ఇట్స్ ఓన్ వే. సో when you're 18 the CPT is tough. When you're a couple of years later, when you're doing the next stage, it is tough. When you're a couple of years later you're doing final, it's a tough phase then. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 5th క్లాస్ చదివేవాడికి 5th క్లాస్ ఈజీగా ఉంటుంది, 10th క్లాస్ చదివినవాడికి 5th క్లాస్ చదివేవాడికి 5th క్లాస్ టఫ్ గా ఉంటుంది, 10th క్లాస్ చదివినవాడికి 5th క్లాస్ ఈజీగా ఉంటుంది. సో ఏ ఫేజ్ అనేది స్టేజ్ వైజ్ దాటే కొద్దీ ఇట్స్ ఆల్వేస్ టఫర్. అండ్ దర్ ఇస్ చదువుతో పాటు మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ వీ ఎంబైడ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ టు అవర్ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ అవర్ ఎగ్జామ్స్ అన్నమాట.
ఆర్టికల్‌షిప్ అని అన్నారు కదా సార్ మీరు. యాక్చువల్‌గా ఆర్టికల్‌షిప్‌లో ఆ ఫేస్ అసల ఏం చేస్తారు సార్ నార్మల్‌గా ఆర్టికల్‌షిప్‌లో? సో ఇట్స్ ట్రైనింగ్. ఇప్పుడు డాక్టర్స్ కి మీకు Hmm. ఇంటర్న్షిప్ ఉంటారు కదండి. సో వాట్ డు దే గో హౌస్ సర్జన్సీ అంటారు కదా, హౌసీస్ అంటారు కదా. అవును సార్. సో వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓవర్ దేర్. హ్మ్. సో మేము కూడా ఇక్కడ ఏంటంటే ఆర్టికల్షిప్ లో వీఆర్ ఎక్స్పోజ్ టు ద ప్రాక్టికల్ స్టేజెస్ అనమాట. ఓకే. సో మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ లో వాట్ ఎవర్ వి లెర్న్, క్లయింట్‌తో మీరు ప్రాక్టీస్ చేస్తారా? క్లయింట్ తో మేము ప్రాక్టీస్ చేయడం కాదండి, మేము వర్క్ చేస్తాం. వర్క్ చేస్తారు. ఓకే. ఇట్స్ నాట్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. దేర్ ఇస్ సమ్మన్ హూ సూపర్వైజింగ్ అస్. ఓకే. సో మనకి వర్క్ డెలిగేట్ చేస్తారు. అక్కడ మా ఆర్టికల్షిప్ లో ఎవరు ఏది నేర్పించరు. ఓకే. సో మనం వాళ్ళు ఇచ్చిన వర్క్ ని మనం హౌ డు యూ యూజ్ యువర్ బ్రెయిన్, చదివింది ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి మనం వర్క్ చేసే కొద్దీ మనకి విల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ క్లారిటీ ఓవర్ ద సబ్జెక్ట్. యా. అండ్ కమింగ్ టు యాక్చువల్‌గా ఇందాక డిఫికల్టీస్ అన్నారు కాబట్టి నాకు ఒక క్వెషన్ మైండ్‌లో తట్టింది సార్ యాక్చువల్‌గా. అంటే పాస్ అయిపోతారు, సీఏ అయిపోతారు, గుడ్, బాగుంది. బట్ పాస్ అవ్వని వాళ్ళ సంగతి అంటే ఐ మీన్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ అనేది ఉండొచ్చు మోస్ట్లీ? అంటే యాక్చువల్‌గా సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్‌గా ఏంటంటే లైక్ అసలు సీఏ తీసుకుంటే ఫైనల్ అయితేనే తప్ప వాడికి ఐ మీన్ కెరీర్ అనేది ఇంకా గ్రో ఉంటది అని చెప్తారన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ రైట్ ఇన్ వన్ వే, రాంగ్ ఇన్ వన్ వే అండి. యా. సిఏ ఆఫ్టర్ బికమింగ్ ఎ సిఏ ఇట్స్ ఎ నైస్ థింగ్, లైఫ్ ఇస్ నైస్. అంటే దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆల్ యువర్ లైఫ్. సిఏ పాస్ అవ్వగానే నీ హార్డ్షిప్స్ అనేవి అయిపోవు. అవును. దట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ సిఏ అవ్వని వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ ఇన్ దర్ లైఫ్ అన్నది కాదు. ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ద ప్రాక్టికల్ నాలెడ్జ్. నాలెడ్జ్ కెన్ నెవర్ బి టేకెన్ అవే ఫ్రమ్ అస్. So though you are a CA or not a CA, you can implement that practical knowledge somewhere else. Many people who are working as finance managers and all these things are BCom graduates. But వాళ్ళు with experience, they have grown up to that stage. ఇప్పుడు ఒక CA ఫ్రెషర్ గా పాస్ అయినాడు ఒక ఫైనాన్స్ మేనేజర్ కింద జాయిన్ అవుతారు. ఒక BCom గ్రాడ్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో అగైన్ వాళ్ళు కూడా they'll become finance managers. ఓకే. So ability is all in the brain అండి, not with the certificate or anything. ఓకే. అంటే ఆపర్చునిటీస్ వైజ్ గా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా నార్మల్ గా? బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. There is in fact a gap in the market for proper accountants, proper finance control persons and all. People with proper knowledge కానీ proper a bit of practical implementation skills లో ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉంటే ఎక్కడన్నా జాబ్ వస్తుందండి. మీకు తెలియదు ఏంటండి అది. మనలో టాలెంట్ ఉంటే కొంచెం అన్న టాలెంట్, డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్కింగ్నెస్, ఆ మూడు కాంబినేషన్ ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఇన్ రీసెంట్ టైమ్స్ లో నేను ఒక వీడియో చూశాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ వీడియోలో పిఎం నరేంద్ర మోడీ గారు పిఎం సైన్ కన్నా సిఏ సైన్ చాలా ఇంపార్టెంట్ అని విన్నాం సార్. సో అది వినిన తర్వాత లైక్ మై ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఒకే దగ్గర కూర్చొని ఇట్లా అనుకున్నాం సార్, అంటే సీఏలు లక్షలు సంపాదించేస్తారా అనే క్వశ్చన్ మా మధ్యలో వచ్చింది సార్. సో సేమ్ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, అది సీఏ డబ్బులు సంపాదిస్తాడా ఒక సంతకంతో? అయితే కూర్చొని మీరు అందరూ అనుకుంటుంటారు కష్టపడి సీఏ చదివి పాస్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి బోల్డ్ అనుకొని. మీరు అనుకున్నంత ఈజీ అయితే బాగుందండి అసలు. బట్ లేదండి, అలా కాదు. వై డు వి సైన్? I'll not go deep into the subject. I'll give you a practical example. Yeah. అంటే what are the implications? మాకు రిటర్న్ ఎఫెక్ట్స్ ఏంటి? Yeah. How are we liable? Take an example of Satyam case. Yes. అందరూ వినే ఉంటాం మనం. మీరు విన్నారా? బిగ్గెస్ట్ కేస్ సార్. బిగ్గెస్ట్ కేస్ చెప్పుకుంటాం కదా అది. సో వాట్ విల్ హ్యాపెన్, మేము ఒక ఫైల్ మీద బ్యాలెన్స్ షీట్ మీద సంతకం పెట్టాలి అంటే వీ హ్యావ్ టు వెరిఫై every number of it. అంటే all the transactions which have been done by the company, whether they have complied with all the laws, accounting standards, auditing standards, వీటన్నిటితో పెట్టుకొని మేము అన్ని వెరిఫై చేసి if it is up to the standard, if it is up to our satisfaction, then we sign the balance sheet. సత్యం కేసులో ఏంటైంది? ఫ్రాడ్ అయింది. ఎవరు చేశారు? మేనేజ్మెంట్ చేశారు. సమ్ లెవెల్ ఆఫ్ హైయర్ మేనేజ్మెంట్ చేశారు. డబ్బులు ఎవరు తీసుకున్నారు? హైయర్ మేనేజ్మెంట్. సమ్ మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అయినాయి. ఆ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది అట్ ద హైయెస్ట్ లెవెల్ అయింది. అక్కడ సిఏ చెప్తాను, నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకు కనిపించవండి.
కనిపించినప్పుడు కనిపించిందని వెరిఫై చేస్తాం, ఇంకా డీప్గా వెళ్ళి వెరిఫై చేస్తాం. యాజ్ ఎ సిఏ వీఆర్ లైక్ ఐ సే వీఆర్ వాచ్ డాగ్స్, నాట్ బ్లడ్ హౌండ్స్. ఓకే. ఓకే, Yeah. మేము వి వాచ్ ద ట్రాన్సాక్షన్స్. మేమేమి బ్లడ్ హౌండ్ లోకి వెళ్ళి రక్తం పీల్చాము మేము. ఓకే. వి వెరిఫై ద ట్రాన్సాక్షన్స్ అండ్ వెదర్ వి సీ వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. అక్కడ ఏంటైంది, ఆ బ్యాలెన్స్ షీట్ మీద ఒక సిఏ సంతకం పెట్టారు వితౌట్ వెరిఫైయింగ్ ఆర్ విత్ వెరిఫైయింగ్. ఓకే. విత్ వెరిఫైయింగ్ ఓకే. he has signed the balance sheet. ఫైనలీ ఆ కేసు అనేది బయటకు వచ్చింది. ఇట్స్ బిగ్గెస్ట్ ఫ్రాడ్ అని తెలిసింది. మేనేజ్మెంట్ ని జైల్లో వేశారు. Yeah. ఫ్రాడ్ చేసింది ఎవరు? మేనేజ్మెంట్. వాళ్ళతో పాటు జైల్లో ఎవరు ఉన్నారు? సిఏ కూడా కూడా ఉన్నాడు. ఉంటారు. ఎవరైతే బ్యాలెన్స్ షీట్ మీద సైన్ చేశారో ఆయన కూడా ఉన్నారు. Yeah. మాకు ఆ మేనేజ్మెంట్ బయటకు వచ్చేసారు. కానీ ది సిఏ ఉన్నారు ఇంకా. ఈయన సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే. he can never practice as a CA ever in his life. ఓ. సో సైన్ అనేది మీరు అనుకున్నట్టు ఆ సంతకం పెట్టి లక్షలు సంపాదించడం అంత ఈజీ అయితే ఎంత బాగున్నావు అసలు మాకు. బట్ యాక్చువల్లీ ఒక సిఏకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్ నార్మల్గా? అంటే ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను నార్మల్గా. డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ లో ఒక్కొక్కలా ఉంటదండి. ఓకే. ఒక్కొక్క సిఏ ఎబిలిటీ ఒక్కొక్కలా ఉంటది. పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎర్నింగ్ ఇన్ crores, people are there who are earning in lakhs. ఓకే. It all depends on your ability to work, to earn. అంతే. Okay. ఏ ప్రొఫెషన్ అన్నా అంతే, మీ ప్రొఫెషన్ అన్నా అంతే. Yes. You take any profession. You take a software employee, you take a normal business, any business person. You can't standardize certain amount of income in that kind of business. ఎవరి ఎబిలిటీ వాళ్ళది ఉంటుంది గ్రో అవ్వడానికి. Yeah. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ఎబిలిటీ అంతే. సార్ ఇందాక ఇంట్రడక్షన్లో మీరు చెప్తున్నప్పుడు లైక్ స్టార్టప్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టప్ అనేది ఒక ట్రెండింగ్ వర్డ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ అందరూ కొత్త బిజినెసెస్ చేయాలి, లైక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి దిగుతున్నారు చాలామందికి. సో వాళ్ళకి లైక్ అండ్ వాళ్ళకి ఒక సిఏ అనే వాళ్ళు ఒక స్టార్టప్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది? గుడ్ క్వశ్చన్. స్టార్టప్ అనేది ఇట్స్ వెరీ న్యూ ట్రెండింగ్ వర్డ్ అండ్ now everybody wants to be an entrepreneur these days and Yeah. because everybody wants to be independent. So the name is new but the ideology is very old. మనం బిజినెస్ పెట్టేది స్టార్టప్. the word is new, it's a quite fancy word but ఇందాక అడిగినట్టు మీరు that how does a CA integrate with the startup? And so we'll take a small example. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూ నో హౌ టు రన్ అ బిజినెస్, బట్ డూ యూ నో హౌ టు మేనేజ్ ద ఫైనాన్సెస్? తెలుసా మీకు? తెలియదు సార్. తెలియదు. ఆర్ యూ అవేర్ ఆఫ్ ద లాస్, కంపెనీ లా, ఇన్కమ్ ట్యాక్స్ లా, వేరియస్ అదర్ లాస్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ ద స్టార్ట్అప్ అండ్ ఫర్ మేకింగ్ యువర్ కంపెనీ కంప్లైంట్? మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, జీవీఎంసీ ట్యాక్స్ కట్టాలి కదా. అవును. అది మీకు తెలుసు. ఒక కంపెనీ పెట్టినప్పుడు దేర్ ఆర్ మోర్ కంప్లైంట్స్, ట్యాక్సెస్ అనే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. అవన్నీ మీకు తెలుసా? తెలీదు. సో వాట్ వీ డూ ఇస్ with our experience we have a vision for a client for the next 10 years. So we sit with them, కూర్చుంటాం వాళ్ళతోని. How do you want to run your business? What is your vision? How do you want to we'll create a framework defining our SOPs towards finances. మీకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి విల్ ఎన్లైటన్ అండ్ విల్ క్రియేట్ సిస్టమ్స్ వేర్ ఎవ్రీథింగ్ ఫ్లోస్ స్మూత్లీ. సో మీరు ఫ్రంట్ ఎండ్ బిజినెస్ అంతా చేసుకుంటారు, బ్యాక్ ఎండ్ ఫైనాన్స్ బిజినెస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఫైనాన్సెస్ అండ్ బుక్ కీపింగ్ అండ్ కంప్లైన్స్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. Why do many startups fail or many organizations fail? And దీని గురించి they are not educated enough on the compliance requirements what they are supposed to meet. సో దానివల్ల ఏంటవుద్ది, ఈ 5 years బిజినెస్ అంతా చేస్తారు. 5 years చేసిన తర్వాత మీరు చూసే ఉంటారు ఆన్లైన్లో, న్యూస్ పేపర్లో, కంపెనీస్కి ట్యాక్స్ డిమాండ్ ఎంత వచ్చింది, జిఎస్టీ డిమాండ్ ఎంత వచ్చింది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఎంత వచ్చింది, వీళ్ళు ఎంత కట్టలేదు, ఇది అదే. వై? ఇట్స్ నాట్ దట్ వాళ్ళేం బిల్లింగ్ గా చేయలేదు కాదండి, వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఇగ్నోరెంట్ ఆన్ దట్. సో వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇట్ విల్ బి అన్ ఈజియర్ టాస్క్ ఫర్ దెమ్. ఓకే. రేపు పొద్దున్న సో లెట్స్ చేస్తే మీరు స్టార్ట్అప్ పెట్టారు,
యుల్ గో ఇన్ టు ప్రైవేట్ ఈక్విటీ, వీసీ రౌండ్స్, వీటన్నిటికి వెళ్తారు. Hmm. వాటన్నిటికీ ఫస్ట్ చూసేది ఏంటండి? నీ బ్యాలెన్స్ షీట్, నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ హౌ స్ట్రాంగ్ యువర్ ఫైనాన్సెస్ ఆర్. Yeah. వాట్ యు నో అబౌట్ ఫైనాన్సెస్? నథింగ్. యాజ్ అన్ ఎంటర్ప్రెనర్ అయితే అది ఖచ్చితంగా తెలియదు. తెలీదు. అంటే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ సబ్జెక్ట్. నాకు బిజినెస్ చేయడం తెలియదండి, Hmm. మీకు ఫైనాన్సెస్ రావండి. సో వీ క్రియేట్ అన్ ఎకోసిస్టమ్ వేర్ వీ యూజ్ అవర్ స్ట్రెంగ్స్ టుగెదర్ అండ్ బిల్డ్ అన్ ఎంపైర్. Yeah. అండ్ CA is a person who will always think that, who always has the attitude of growing with the client. అంతే కదా, మా క్లయింట్ బాగుపడితేనే మేము బాగుపడతాం. అండ్ వీ ఫీల్ వెరీ వీ టేక్ ప్రివిలేజ్ అండ్ వీ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దట్ వెన్ ద క్లయింట్ ఈస్ గ్రోయింగ్ సో మచ్. మీరున్నారు, మీరు నా క్లయింట్ అయ్యారు, అయిన తర్వాత మీరు మీ బిజినెస్ షైన్ అవుతుంది, గ్రో అవుతుందంటే ఇట్స్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అవును సార్. Yeah. స్టార్ట్అప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక CA ఖచ్చితంగా అయితే హెల్ప్ఫుల్ అవుతారు, ఖచ్చితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి CA. Hmm. ఎందుకంటే వి ఇంటిగ్రేట్ విత్ దెమ్ ఇన్ దేర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. Hmm. ఇప్పుడు లెట్స్ చేస్తే మీరు ఇందాక అన్నాను కదా, మీరు ఒక ఐడియాతో వచ్చినప్పుడు హౌ వెల్ షుడ్ బి ఇంటిగ్రేట్ విత్ యువర్, అంటే మీ బిజినెస్ ఐడియాని ఫైనాన్సెస్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. Hmm. ఇప్పుడు మీకు సంపాదించడం తెలుసు, Hmm. ఖర్చు పెట్టడం తెలుసు, Hmm. నచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే అవ్వదు మీకు. Fun. సో ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. Yeah. మీ ఇండివిజువల్ గా సంపాదించుకున్నది పర్సనల్ గా చేసుకుంటారు. But when it is a business income, there are certain laws and rules to spend money. And there are a lot of complaints attached to it. I'm not going to go deep into the sections and all the provisions and all, but at an overview, entante meeku there are certain rules what you need to follow. So danto paatu we help in working capital management, budgeting, financial structuring, funding loni, venture capitalists దగ్గర, and various other services. It's a journey what we do with the client for a long time. So we walk hand in hand అన్నమాట. సో అదనేది ఒక్కసారి ఇచ్చేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేసి రిలేషన్ కాదండి ఒక CAతోని. ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ, లాంగ్ టర్మ్. ఎందుకంటే మీ ఐడియాస్ మారుతుంటాయి, ఐడియాస్ ఐటరేట్ అవుతుంటాయి, దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆర్ నీడ్స్ మారుతుంటాయి, దానికి ఆ గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాం మనం. ఇవన్నీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్. ఇట్స్ ఎ జర్నీ వాట్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యావ్ ఇట్ టుగెదర్ ఫర్ ద సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నారు. మీరు ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇస్తారు సార్, ఓన్లీ స్టార్ట్అప్స్ గా కాకుండా? తప్పకుండా అండి, ఇండివిజువల్స్ ఎందుకు ఇవ్వమండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మా ఫ్రెండ్స్ 20,000 30,000 ఎర్న్ చేస్తున్నారు సార్. సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అయితే మీరు చెప్తారు? 20,000 30,000 అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. మంచిగా ఫస్ట్ నా సజెషన్ ఆర్ నా థింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడడం మానేయండి. క్రెడిట్ కార్డ్ ఓకే, ఎందుకో చెప్పనా? సో యూ గో బ్యాక్ టు ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ ఎర్నింగ్. లెట్స్ సే 20 years 30 years. మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఖర్చు ఎలా పెట్టారు? నెలంతా దాచుకొని ఫస్ట్ సంపాదించి తర్వాత ఖర్చు పెట్టారు. అవును సార్. ఇప్పుడు మన యాటిట్యూడ్ ఏంటి? ఫస్ట్ ఖర్చు పెడుతున్నాం, తర్వాత సంపాదిస్తున్నాం. ఎలా? ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలండి. లెట్స్ చేస్తే మన ఫాదర్ అనుకోండి, ఆయనకు ఒక ఎక్స్ అమౌంట్ జీతం అనుకోండి, మంత్లీ కొంత సేవ్ చేసుకొని ఒక పూల్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఆ డబ్బులతో టూర్కి వెళ్ళడం, మనల్ని గుడులకో ఎక్కడికో తీసుకెళ్ళడం, లేకపోతే ఎక్కడో దగ్గరికి తీసుకెళ్ళడం, ఏదో చేసేవారు. ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ ఏదన్నా కొనుక్కోవాలంటే ఫస్ట్ EMI, క్రెడిట్ కార్డులు బ్యాంక్ లో రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. సో దానివల్ల ఏంటవుతుందంటే, మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు కదా, ఫైనాన్షియల్ ప్లానింగ్ తో పాటు ఇంకొక 2 ఉంటాయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందండి. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీకు ఒక 30,000 రూపీస్ శాలరీ, మీరు ఒక ఐఫోన్ కొనుక్కున్నారు, ఒక ఏముంది ఒక ₹1,00,000 అయింది అనుకోండి, మీకు 30,000 జీతం. సో ఒక 1 year పెట్టుకున్నారు ఈఎంఐస్, నో కాస్ట్ ఈఎంఐస్ అని పెట్టుకున్నారు. ఏముంది 10,000 పోతే పోయింది, వచ్చిన దాంట్లో పోయింది అనుకుంటాం. వాట్ విల్ హ్యాపెన్? మీకు ఒక 1 year మీకు సంపాదన వస్తుందో రాదో తెలియదు. యువర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. రేపు పొద్దున ఏంటవుతుందో తెలియదు మీ ఎర్నింగ్. బట్ మీ లైబిలిటీ అనేది సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ 1 year కి. అవును సార్, అది కట్టాలి. మీకు రేపు పొద్దున్న ఉద్యోగం ఉంటుందో తెలియదు, లేదో తెలియదు. రేపు పొద్దున్న మనకి ఏంటవుద్దో తెలియదు.
బట్ అమౌంట్ బట్ ఏంటవుతుంది రేపు పొద్దున్న మనకి అసెట్ లేకపోయినా లైబిలిటీ అయితే ఉంది కదండి, ₹1,00,000 నెక్స్ట్ 1 year ఉంది కదా. సో దానివల్ల ఏంటవుతుంది, మీకు ఇయర్లీ మీరు మంత్లీ సంపాదించే ₹30,000 లో ఒక ₹10,000 అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోల్పోయారు కదా మీరు. అవును సార్, ₹10,000 కోల్పోయినట్టే కదా. సార్. అలాంటివి ఎన్ని ఉంటాయి, టెంప్టేషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ సరే ఏదో ఒక మనకి ఈ మధ్యన మనకి స్పెండింగ్ ఎక్కువైపోయింది, స్పెండింగ్ పవర్ పెరిగిపోయింది, మనకి టూర్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, సరే ఓకే వెళ్దాం. మనం చిన్నప్పుడు మనం ఈఎంఐస్ దేనికోసం వాడుకునే వాళ్ళు అంటే ఇల్లు కోసం, వెహికల్ కోసం. అవును సార్, వెహికల్ కూడా నెసెసిటీ కోసం వాడేవాలి. బట్ ఇప్పుడు వెహికల్ అనేది ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ అ వెహికల్ టు కమ్యూట్. బట్ ఫర్ ద థింగ్స్ వాట్ క్రియేట్స్ ఆర్ బ్రింగ్ కన్వీనియన్స్ టు అస్, సో దేర్ ఈస్ అ కన్ఫ్యూజన్ అండి. కన్ఫ్యూజన్ ఈస్ బిట్వీన్ లగ్జరీ అండ్ కన్వీనియన్స్. Having a phone is a luxury. అవును సార్, Having a bike is a luxury. But certain things have become from luxury నుంచి కన్వీనియన్స్ వచ్చేసినాయి. ఒక్కసారి ఆ లగ్జరీ నుంచి కన్వీనియన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ అ కన్వీనియన్స్ నో. అవును, ఒక ఫోన్ ఇస్ అ కన్వీనియన్స్, ఒక టీవీ ఇస్ అ కన్వీనియన్స్, ఒక ఏసీ ఇస్ అ కన్వీనియన్స్. ఇది ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫ్రమ్ స్పెండింగ్ టు ఎర్నింగ్ టు స్పెండింగ్. దానివల్ల మీకు చాలా డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మీకు. గుడ్ వన్ సార్. చాలా మంది తెలియదు ఇది. తెలియదండి. అంటే ఏంటవుద్దంటే దానివల్ల ఇంకొకటి చెప్తాను, ఈ సైకిల్లో పడిపోతారు, ఈ ఈఎంఐ సైకిల్లో పడిపోతారు. పడిపోయిన తర్వాత ఏంటవుద్ది, మీకు లైబిలిటీ సెట్ అవుతుంది. అంటే మీరు మీ ఐడియాస్ని కానీ మీ థాట్స్ని కానీ ఒక 1 year సాక్రిఫైస్ చేసి జాబ్ని 1 year కంటిన్యూ చేయాలి. ఎందుకు, ఈ ఈఎంఐని క్లియర్ చేయడానికి. రేపుడికి రేపు ఉద్యోగం మానేసి ఏమైనా చేసుకునే ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సర్టన్ లైబిలిటీస్ అనేవి ఉన్నాయి మీకు అక్కడ. సో దట్ యూర్ లూజింగ్ యువర్ ఫ్రీడమ్ కదా అక్కడ. అంతే సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కొంచెం దాని ఏమంటారు, బికాషియస్ అంటారు సార్ దాన్ని. కాషియస్ అనండి, అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. సి ఐఎమ్ నాట్ టెల్లింగ్ దెమ్ టు సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ ఆర్ ద లగ్జరీస్, బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్. అదే అన్నాను కదా, ఐ విల్ రిపీట్ అగైన్. ఇప్పుడు మీకు ఈఎంఐ పెట్టుకున్నారంటే ఇన్ని సంవత్సరాలు మీరు లాక్ అయిపోయినట్టే, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోయింది. మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, లెట్స్ సే 24 to 30 is a very good aggressive age to explore things. But what is happening when you have liabilities, you are confined to that space. అంతే అంతే సార్. రేపుడికి రేపు మానేసి వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే తెలీదు. రేపుడికి రేపు ఏదో ఆపర్చునిటీ వచ్చింది, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాట్ విల్ పుల్ యూ బ్యాక్ ఇస్ ద ఫైనాన్షియల్ బర్డెన్ వాట్ యూ హ్యావ్. మీరు చెప్పినట్లే యాక్చువల్గా నాకు కూడా ఎక్స్ అనే అమౌంట్ అనేది వస్తుంది, బట్ ఇండివిజువల్గా నాకు చాలా క్రెడిట్ కార్డ్ డెప్స్ ఉన్నాయి సార్. సో నాకేమైనా ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇస్తారా, సో దానికి నేను కొంచెం బెటర్గా చేసుకోవడానికి? అయితే మీరు క్రెడిట్ కార్డ్ డెట్ సైకిల్లో ఉన్నారనమాట. ఫస్ట్ ఖర్చు పెడుతున్నారు, తర్వాత సంపాదిస్తున్నారు. సైకిల్లో ఉన్నాను సార్ ప్రెసెంట్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇందాకలే చెప్పాను కదండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది. గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ అండి, వై ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ ఇంపార్టెంట్. చేసే ఇప్పుడు మనకి మీకేమైనా ఒక లిక్విడ్ ఫండ్ ఉందా అండి? అంటే మీరేమైనా ఇప్పటికిప్పుడు అన్ని మానేస్తే ఎన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలరు మీరు? ఓకే, మహా అయితే ఒక 3 months దాకా సేవింగ్స్ ఉన్నాయి మీ దగ్గర. క్రెడిట్ కార్డ్ అప్పులతో సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయండి మీకు? ఆ అప్పులు తీర్చడానికి సరిపోద్ది. డూ యూ హ్యావ్ ఎనీ సేవింగ్స్? అంతే, ఉన్న సేవింగ్స్ క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చడానికి ఉంటాయి. ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా? లేవు. బట్ అది లేకపోతే ఎలా అండి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్? సో హౌ డు యూ అటైన్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్? చిన్న స్టెప్స్ తో చెప్దాం అండి. ఇప్పుడు సిన్స్ యువర్ యంగ్ ఐ అండ్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ యంగ్ పీపుల్, సో మనకి ఏదో అవసరం ఉంటుందండి రేపు పొద్దున్న. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వదిలేండి, ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తుందండి, హెల్త్ కానీ ఇంట్లో కానీ ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తుంది. మనకంటూ ఒక సర్టన్ లిక్విడ్ ఫండ్ అనేది ఉండాలి. ఇట్స్ చేస్తే మీ మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటా, 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs, ఎంతో కొంత. సో ఈ రోజు రేపు పొద్దున్న లెట్ చేస్తే మన పేరెంట్స్కి హెల్త్ బాగాలేకపోయినా డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అవసరానికి ఎవరు ఇవ్వరు మనకి. అంటే వాళ్ళు ఇవ్వకూడదని కాదు, బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ నీడ్స్ కదండి, ఆబ్లిగేషన్స్. సో మీకంటూ మీరు ఒక లిక్విడ్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రైట్, ఎలా క్రియేట్ చేసుకుంటారు మీరు? సో లెట్స్ చేస్తే యువర్ సేవింగ్ ఇట్ ఇన్ ద బ్యాంక్. ఓకే, బ్యాంక్ లో సేవ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మీకు? 4%, 3% వస్తుందా? ఓకే.
ఎంత గ్రో అవుతున్నారు మీరు? గ్రో అవ్వట్లేదు మీరు. సో ఐ వుడ్ సజెస్ట్ ఆర్ వాట్ ఐ వుడ్ ఫీల్ ఇస్, ఈ మనీతో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తెలుసా అండి, మనీ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ వర్క్ ఫర్ యూ 24/7, Yeah. 365 days. గుడ్ వన్ సార్. I'll tell you how. డబ్బులు ఒక 10,000 తీసుకెళ్ళి బ్యాంక్లో ఒక రోజు ఉంచితే ఆ ఒక్క రోజుకి ఇంట్రెస్ట్ మనకు పడుతుంది. సో దట్ మీన్స్ ఆ 10,000 ఈజ్ వర్కింగ్ ఫర్ యూ ఈవెన్ ఫర్ వన్ డే. Yeah. రైట్. Right. సో మనీ ఈజ్ యువర్ బెస్ట్ ఎంప్లాయీ. ఎస్ సార్. హౌ డు యూ మ్యాక్సిమైజ్ దాట్ అన్న దాని గురించి యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు కాంటెంప్లేట్. దానికి గెట్ డిసిప్లిన్ అ బిట్. లెట్స్ చేస్తే కొంత ఫండ్ తీసుకోండి. మీరు ఈ ఈఎంఐలు కడుతున్నారు అలాగా, మంత్లీ 5,000, 10,000, 15,000, 20,000 కడతారు. ఇంకొక 5,000 ఈఎంఐ కింద అనుకోండి. ఓకే. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఒక చిన్న స్టాక్ ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి చిన్న చిన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టడీ అబౌట్ ద స్టాక్స్. ఏది ఎవడో చెప్పాడు అనుక, స్టడీ అబౌట్ ద స్టాక్స్. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని గురించి చదవండి. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఎవ్రీబడి కెన్ గూగుల్. స్టడీ అబౌట్ ద కంపెనీ. యూ మైట్ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. Once you start reading, what will happen? You will find something interesting and you'll invest money. మన యాటిట్యూడ్ ఏంటి? మనం డబ్బులు పెడితేనే పని చేస్తామండి. మన డబ్బులు ఉన్నాయంటేనే మనం ఇంకా డీప్ గా వెళ్ళి చదువుతాం. లేకపోతే అంతవరకు మనం చదవము చేయము మనం. సో వన్స్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్, యూ విల్ స్టార్ట్ knowing about the company. Once you start knowing about the company, you will know where the world is going. కంపెనీ మనం ఎంత ఉన్నాం అండి, వైజాగ్ లో కూర్చున్నాం మనం. ఓకే, ఆ కంపెనీ ఎక్కడ ఉంది? పెద్ద కంపెనీ. దే డీల్ విత్ thousands of crores. సో యువర్ విజన్ వుడ్ చేంజ్. యువర్ విజన్ ఫర్ సీయింగ్ థింగ్స్ వుడ్ చేంజ్. మీ యాటిట్యూడ్ మారుతుంది. సో మేక్ ఇట్ అ హ్యాబిట్. గ్రో విత్ ద క్లయింట్స్, గ్రో విత్ ద కంపెనీస్. నెమ్మదిగా పెట్టు 5,000 పెట్టండి, 10,000 పెట్టండి, 5,000 అలా ఒక ఈఎంఐ కింద అనుకోండి. మంత్లీ ఇది ఫిక్స్డ్ గా పెట్టండి. మన స్టాక్ మార్కెట్ అంత చేయలేను అంటే ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ విచ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ ఫర్ యూ, గుడ్ రిటర్న్స్ ఫర్ యూ. సో ద బెస్ట్ థింగ్ విత్ దిస్ ఇస్, అవి యాక్చువల్గా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్స్ ఏమి ఉంటాయి కదా. ద బెస్ట్ థింగ్ విత్ దిస్ ఇస్, ఈ డబ్బులు మనం ల్యాండ్ లో పెట్టాం అనుకోండి. డబ్బులు ఈ రోజుకి అవసరం అంటే డబ్బులు అమ్మగలం. ల్యాండ్ అమ్మలేము. బ్యాంక్ లో ఉంచితే మనకు రిటర్న్స్ వస్తాయి ఎక్కువ, 4%. When you put it in stocks or mutual funds, whenever you want to sell, you will get the money in 1-2 days. So a liquidity ఉంటుంది కదా, ధైర్యం ఉంటుంది కదండి. You can push when you have a courage behind you, you can push forward. Okay, so mutual funds and stocks are better. You have to study on your own. You have to exercise your caution and then invest. Yes. There are multiple other avenues also. Once you start doing it, you will also be intrigued in investing things. But create a discipline where you'll invest. Investment and having something for yourself. ఓకే సార్. ఒక హెయిల్ డే ఫండ్ లా చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అసలు ఎందుకు సార్ ఫైల్ చేయాలి? ఎందుకు చేయకూడదు అంటే లైక్ అందరూ చాలా మంది చెయ్యాలి అంటారు. వై అనేదే క్వశ్చన్ సార్ అసలు మాకు. మీరు మీ లైఫ్ లో మీకు కావాల్సింది డబ్బులు సంపాదించి ఏం చేస్తారు? మీరు లగ్జరీస్ ఏమైనా చేయొచ్చు. ఒక కార్ కొనుక్కుంటారా? ఫస్ట్ కావాల్సింది ఏంటి మనకి? ఇల్లు కావాలి. హౌస్ ఫస్ట్ ఇల్లు కావాలి, తర్వాత కార్ కావాలి, తర్వాత మిగతావన్నీ వస్తాయి మనకి. ఆటోమేటిక్. ఇల్లు కావాలంటే ఏం చేయాలి? ఒక బ్యాంక్ లోన్కి వెళ్తాం. బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతాడు. వై? సో ఫైలింగ్ ద ట్యాక్స్ రిటర్న్ is giving an affirmation that you are earning certain kind of income. Okay, నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని నోట్తో చెప్తే అవ్వదండి. యూ హ్యావ్ టు గివ్ అ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. సో దట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఓకే, మీకు లోన్ కావాలి అంటే మీకు ఏంటవుద్ది? మీకు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎబిలిటీ టు రీపే బ్యాక్. ద ఎబిలిటీ టు రీపే బ్యాక్ కమ్స్ ఇన్ వెన్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ఎర్న్. హౌ డు యూ ప్రూవ్ ద యువర్ ఏబుల్ ఇనఫ్ టు ఎర్న్? is by filing your income tax return. ఇప్పుడు మనకి నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఈఎంఐ కట్టగలను అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకుంటాం. అండ్ టు సమ్మరైజ్ దిస్, నా వ్యూ ఏంటంటే అండి, ట్యాక్స్ పేయింగ్ ఈజ్ అ సోషల్ స్టేటస్. వై? బికాస్ మీకు ఒక కార్ కావాలి. Having a car is a social status. Having a house is a social status.
ఇంకే వస్తువు కావాలన్నా సోషల్ స్టేటసే కదండి ఇప్పుడు. Yeah. వెళ్ళి పూర్ గుడిస్ లో ఉండొచ్చు, బట్ యూ థింక్ దట్ ఇస్ సోషల్ స్టేటస్? నో, యూ వాంట్ హ్యావ్ అ బిగ్గర్ హౌస్, అ బిగ్గర్ కార్, అ బిగ్గర్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ వాంట్ హ్యావ్ బిగ్గర్ కార్, లైక్ ఇందాక అన్నట్టే ఇవన్నీ లింక్ చేశాను కదండి. ఒక ఇల్లు కావాలి అంటే లోన్ కావాలి, లోన్ కావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండాలి అంటే ఇన్కమ్ ఉండాలి, ఇంత ఇన్కమ్ ఉండాలి అంటే ఇంత ట్యాక్స్ కట్టాలి మనం. సో వెన్ యూ డైరెక్ట్లీ రిలేట్ దోస్, పేయింగ్ ట్యాక్స్ directly relates to creating your own social status anamata. So I would suggest pay tax, grow with your income and grow with the age antam. ఓకే సార్, ఈ పే ట్యాక్స్ కి లైక్ అమౌంట్ అనేది ఏమైనా ఛార్జెస్ ఉంటాయి దీనికి, లేకపోతే ఎవరైనా దీన్ని రిటర్న్ ఫైల్ చేయొచ్చా? చేయొచ్చండి, మీకు మీరు సొంతంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, దానికి పర్టికులర్ అమౌంట్ ఎంత ఉంటుంది అని ఏముండదు సార్? పే ట్యాక్స్ ఇంత అమౌంట్ అంటే ఏ అమౌంట్ అండి? ఫైల్ చేయడానికి మీరు చేసుకోవచ్చు అండి. మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంజెక్షన్ మీరే వేసుకోవచ్చు కావాలంటే తీసి మెడికల్ షాప్ లో కొనేసి మీరు. అండ్ అది కాదు కదా, వై డు యు గో టు డాక్టర్? బికాస్ ఈస్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఎనఫ్ టు టేక్ దట్ డూ ద థింగ్ వాట్ హి ఈస్ ట్రైన్డ్ ఎనఫ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు డూ. యా రైట్ సార్. ఇప్పుడు నేను కూడా మైక్ పెట్టుకుని పాడ్కాస్ట్ చేయొచ్చు, కానీ ఎందుకు చేయను? బికాస్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఎనఫ్ ఇన్ దట్ వే. దట్ ఈస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ మై డ్యూటీ. సో నా సజెషన్ ఏంటంటే హ్యావ్ అ ప్రొఫెషనల్ హ్యాండిల్ యువర్ థింగ్ అట్ అన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఏదన్నా అండి, ఇప్పుడు మనకి ఎనీథింగ్ కార్ కావాలంటే చిన్న మెకానిక్ దగ్గరికి వెళ్తాం, పెద్ద మెకానిక్ దగ్గరికి వెళ్తాం, పెద్ద మెకానిక్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెషనల్ అని. ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ ఆల్వేస్ సీక్ ఫర్ అ ప్రొఫెషనల్. వై డు వి వాంట్ బెటర్ డాక్టర్స్? బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, దే ఆర్ ప్రొఫెషనల్స్. రైట్, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్, మా ఫ్యామిలీ నుండే మా అంకుల్ ఆయన ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఒక సీఏ దగ్గరికి వెళ్ళారు సార్. 3,000 ఎంతో ఛార్జ్ చేస్తున్నారంటే ఎటు వచ్చేసి ఇంక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ మీకు ట్యాక్స్ అవుతుంది బట్ ఇంకా రీఫండ్ కూడా వస్తుంది, మీరు చేయించుకోండి అని చెప్తే చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళారన్నమాట. ఆయన చార్టర్డ్ అకౌంటెంటా? కాదు సార్. ఓకే, రైట్. అయితే రీఫండ్ వచ్చింది, అమౌంట్ ఫోన్లే పోయింది. 10% అడిగాడు సార్. అది రీఫండ్ మీద అంటే ఇప్పుడు ఎంత వచ్చింది రీఫండ్? 40,000 వచ్చిందా? దగ్గర వచ్చి ఉండొచ్చు. సో పోయింది, వచ్చే డబ్బులను తీసుకొని అతనికి ఇచ్చేసారు. అమౌంట్ ఇచ్చేసిన తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ఫైన్ చూస్తే ఒక 1 year తర్వాత అనుకుంటాను, లైక్ 4 years ఆఫ్టర్ ఇప్పుడు నోటీస్ వచ్చింది సార్. యాక్చువల్గా చాలా ఎక్కువ అమౌంట్ పే చేయమని చెప్పేసి నోటీస్ అయితే వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో మీరు ఎలా ఏం చెప్పాలా? అసలు సొల్యూషన్ ఏంటి సార్ అసలు దీనికి? ఇది ఒక కామన్ కేస్ అండి ఇది. సో మన హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏంటంటే వి ఫియర్ ఫర్ ద 3,000 rupees వాట్ ఎ సిఏ ఇస్ ఛార్జింగ్. లెట్స్ జస్ట్ సే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మాకు చాలా రెగ్యులర్ గా చూసే కేసెస్ అండి ఇవి. ఇప్పుడు ఒక లెట్స్ జస్ట్ సే ఎంప్లాయీస్ ఉంటారండి, వాళ్ళకి టీడీఎస్ కట్ అవుద్ది. వాళ్ళకి టీడీఎస్ ఒక లెట్స్ చేస్తే మీరు ఇందాక అన్నట్టు 40,000 rupees 50,000 rupees అంతా కట్ అయింది. కట్ అయిన దానిలో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక సీఏ దగ్గరికి వెళ్తే 3,000 ఛార్జ్ చేస్తున్నాడు, 2,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈస్ ఛార్జింగ్. మీరు అన్నట్టే అంటే రోజు చూసే కేసులు అనమాట. మేము ఒక ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర రిటర్న్ వేయించుకుంటారు, రిటర్న్ వేసే వాళ్ళు మాకు తెలుసు అని కూడా వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీరు అన్నట్టే వాళ్ళు ఛార్జ్ చేయరు కానీ వాళ్ళకి వచ్చే రిఫండ్ మీద కమిషన్ తీసుకున్నారు. అంతేనా అయింది? అవును సార్, అదే ఎగ్జాక్ట్లీ. అయితే 10% తీసుకుంటారు, 10 8 ఎంతో కొంత తీసుకున్నారు. అవును. రిటర్న్ ఫైల్ చేయించుకునే యాటిట్యూడ్ ఏంటుంటది, అవసరం లేదు, వచ్చిన దాంట్లో పోయింది అనుకుంటారు. సెపరేట్ గా వాళ్ళకి బర్డెన్ లేదు. అవును. ఈ సీఏ అయితే 40,000 కూడా రాదు, ఇంకా 3,000 పోతుంది అనుకుంటారు. ఆయన ఏంటంటే 40,000 వస్తుంది, అందులో పోతే 4,000 అనుకుంటారు. అవును. సో దానివల్ల ఏంటవుతుంది అంటే ఇప్పుడు కాదండి 4 years తర్వాత రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపిస్తాడు. ఏంటవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ క్లెయిమ్స్ చేస్తున్నారండి. మనకి సర్టెన్ డిడక్షన్స్ క్లెయిమ్స్ అని ఉంటాయి అనమాట. ఇట్స్ చేస్తే ఏటీసీలోని ఏటీజీలోని డొనేషన్స్ కి వీటన్నిటికీ ఏంటంటే ఇంత ఖర్చు పెట్టాం ఇంత చేసాం అని చెప్పి రాంగ్ క్లెయిమ్స్ చేసేసి రిటర్న్ వేసేస్తున్నారు. అప్పటికప్పుడు రిఫండ్ వచ్చేస్తుంది అని ఏంటో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపిస్తాడు. నోటీస్ పంపించి వీటన్నిటికీ సబ్స్టాన్షియేట్ చేయమంటాడు. నువ్వు ఖర్చు పెట్టావు కదా, ఖర్చు పెట్టిందని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయమంటాడు. దేనికి ప్రూఫ్స్ ఉండవు. ఏం చేస్తాం అప్పుడు? అదేంటి 4 సంవత్సరాలు అయిపోద్ది, ఆ 40,000 కాస్త 1,00,000 అయిపోద్ది. 40,000 కాస్త 1,00,000 అయిపోద్ది. 1,00,000 అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం డబ్బులు కట్టడం కాదు,
ఆ నోటీసులకి సొల్యూషన్ కోసం అప్ అండ్ డౌన్ తిరగడం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి వెళ్ళి సొల్యూషన్ తేవడం అది. ద ప్రాబ్లమ్ ఈస్ హౌ మచ్ టైమ్ యూఆర్ వేస్టింగ్. దానికి చేసేదేం లేదండి. రాంగ్ క్లెయిమ్ చేస్తే కట్టాల్సిందే ట్యాక్స్. ఆ ₹1,00,000 కట్టాలి. అవును. అవన్నీ ఉంటాయి. సో దట్స్ వై యూ నీడ్ అ ప్రొఫెషనల్ టు హ్యాండిల్ థింగ్స్. సో ఇప్పుడు ఎలా ఉందంటే ట్యాక్స్ కట్టమనేవాడు తప్పు అనుకుంటారు. అంటే అదేంటి సార్ మా దగ్గరికి వస్తారంటే, అదేంటి సార్ అవతల వాళ్ళతో రిఫండ్ ఇస్తున్నాడు, మీరేంటి సార్ ట్యాక్స్ కట్టమంటున్నారు మమ్మల్ని అంటారు. అంటే ఏం చెప్తామండి, దట్ ఈస్ దేర్, వి ఫాలో లా. అన్ని చూసి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్లయింట్ వీ డూ. అందరు ట్యాక్స్ కట్టడం వల్ల మాకేమి గవర్నమెంట్ ఏమి అప్రిసియేషన్ కూడా ఇవ్వదు మాకు. ఓకే. బట్ ఏదన్నా సరే ప్రాపర్గా చేసుకోవడం బెటర్. తప్పుడు క్లెయిమ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఎప్పుడోసారి మనకి ప్రాబ్లం అనేది వస్తుందండి. అదేంటి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటవుతుందండి, నువ్వు లాస్ట్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నోటీసులు వస్తున్నాయండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు వాళ్ళు. ఇది బాగానే ఇబ్బంది పడ్డాడు సార్ మా వాళ్ళు కూడా. మొత్తం కట్టారా లేదా? తప్పదు కదా సార్ అది. ఎస్ సార్, సిఏ గురించి నేను యాక్చువల్గా ఒక సిగ్నేచర్ మాత్రమే అనుకున్నాను. ఈ లక్షలు సంపాదించడం సిఏ ద్వారా, ఈ ఆడిటింగ్, ట్యాక్స్, ఈ వీటి వరకు మాత్రం నేను అనుకున్నాను. ఒక సైడ్ మాత్రమే నేను చూశాను. బట్ యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ ద్వారా నాకు అదర్ ఫేస్ కూడా తెలిసింది. సో ఇంకా బెటర్గా వై ఈ సిఏ ఇంపార్టెంట్ అని అంటే మీరు ఇంకేం చెప్తారు సార్? I'm glad that I could help you out in this way. Yeah. And I could at least enlighten you on a little bit of knowledge what I have. Yeah. But like I said, ఇప్పుడు మీరున్నారండి, మీరు హెల్త్ చెకప్ చేయించుకుంటారు. Yeah. అలాగే వెల్త్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో యూ నీడ్ అ ఫ్యామిలీ డాక్టర్. సో దేర్ ఇస్ అన్ ఓల్డ్ సేయింగ్, సో హెల్త్ ఈజ్ వెల్త్ అని. If wealth is lost, something is lost, health is lost, everything is lost అని. But those days are gone అండి. ఇప్పుడు హెల్త్ అండ్ వెల్త్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా సరే ద అదర్ థింగ్ విల్ డిస్టర్బ్. ఇప్పుడు హెల్త్ పాడైపోతే వెల్త్ పాడవద్దు, వెల్త్ పాడైపోతే ఆటోమేటిక్ గా హెల్త్ పాడైపోతుంది. వాళ్ళకి జ్వరాలు, దగ్గులు అన్ని వస్తాయి. ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ థింగ్. సో హెల్త్ చెకప్ కి ఒక డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, యూ నీడ్ అ సిఏ టు మేనేజ్ యువర్ వెల్త్. ఓకే, సో like you say, you need a family doctor, you need a CA who you'll sail with them together. So yes. Right? So అంతెందుకండి, so me CA day and doctors day are celebrated on the same day. Yeah. On the same day. Wow. So why? Because health and wealth both are important. Yes. So that way సో సార్ ఇప్పటి వరకు చాలా నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశాను అనుకుంటున్నా, మా ఆడియన్స్ కూడా చాలా గెయిన్ చేసి ఉంటారు. సో ఈ రోజుకైతే ఈ పాడ్కాస్ట్ మనం ఎండప్ ఇద్దాం సార్. ఇంకా బెటర్, ఇంకా మంచి కంటెంట్తో నేను మీ దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మళ్ళీ చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది ఏటీసీ సార్. అండ్ మీరు ఏమైనా ఏటీసీ కోసం ఆర్ఎల్స్ పీపుల్ కోసం చెప్పాలనుకుంటే స్ట్రైట్ టు యువర్ కెమెరా సార్. Thank you very much Ajay garu for the invite. I'm glad that I could share my wisdom or experience with you people. I'm glad that I could be, I'll be more than happy if I could be of any help to you. So మనం మళ్ళీ కలుద్దాం. మనం చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూసాం, అంటే వై వాట్ అన్న దాని గురించి. నెక్స్ట్ టైం మేబీ విల్ టేక్ అప్ వన్ స్పెసిఫిక్ టాపిక్ ఆన్ వాట్ పీపుల్ నీడ్ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ and we can share. So at the end we can all grow together. Yes sir.